యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మా అందరికి కూడా సంపాదించాలని ఉంది. ఇంకొక విషయం, ఆడవాళ్ళు కూడా రావచ్చు. అవును, అయితే మనం కూడా వెళ్దాం. పులియక్క పద. పద పద. మావయ్య, నాకేమనిపిస్తుందంటే ఇది ఖచ్చితంగా నరోత్తమ్ జోషి కుట్రని. ఆయన ఇదంతా కావాలనే చేశాడు, ఎందుకంటే భీమరావుని రెచ్చగొట్టాలని. అక్క, మీరేం కంగారు పడకండి. కానీ నేను చెప్తేనే తన మీద ప్రభావం పడినప్పుడు నరోత్తమ్ జోషి రెచ్చగొడితే ఏమవుతుంది? రమా, భీముని ఎలా అయినా ఉండని, కానీ పని అలాగే చదువు నుంచి వాడి మనసు మలడానికి వీల్లేదు. మళ్ళీ పోలేదు మావయ్య. చూడండి మావయ్య, పనికెళ్ళడానికి తయారై వచ్చారు. అవును, ఇక పదండి మరి. నరోత్తమ్ జోషి ఇంటికి పని కూడా చేద్దాం, అలాగే డబ్బు కూడా సంపాదించేద్దాం. సరేనా? పదండి పదండి. చూడండి, ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఇందుకోసమే పనిలోకి రమ్మంటుంటే మీరు కష్టపడిన దానికి మీకు డబ్బులు ఇవ్వకుండా మిమ్మల్ని చులకన చేసి అవమానించి పరువు తీయడానికైతే, అలాగే తాను పెద్దవాడన్నట్టు గొప్పవాడన్నట్టు అనుభూతి కలిగించి ఇక అందుకు బదులుగా మీరు పని చేసినందుకు డబ్బులు ఇవ్వడానికైతే, అలాంటి చోట పని చెయ్యటం ఒక నైతిక అపరాధం అవుతుంది. ఇక మనమందరం పదే పదే అలాంటి అపరాధాలు చేయటం ఆపేయాల్సి ఉంటుంది. పెద్ద జాతి వాళ్ళు తమ దగ్గర పని చేయించుకోవడానికి మనందరినీ రమ్మంటారు. 3 రెట్లు డబ్బులు ఇస్తారు, 3 రెట్లు. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాం. దానివల్ల వాళ్ళు తమని గొప్పవాళ్ళు అనుకుని మమ్మల్ని చులకన చేసినా సరే పెద్ద తేడా ఏముంటుంది? అందరూ పదండి. బాబాయ్, ఆగండి. మీరిలాంటి తప్పు పని చేయకుండా ఆపడం నా కర్తవ్యం అవుతుంది. అందుకే నేనిది చేస్తాను. ఏ రోజు నువ్వు ఇలా చెప్పడం అలాగే ఆపడం మానేస్తావో ఆ రోజు మా అందరి జీవితాలు సులువైపోతాయి. అందుకే నువ్వు ఇలా చెప్పడం అలాగే ఆపడం ఆపేసే. పదండి అందరూ. రమా, నేను కాలేజ్కి వెళ్తున్నాను. అక్కడి నుంచి లాయర్ గారి ఆఫీసు కూడా వెళ్తాను. బహుశా సాయంత్రం రావటం ఆలస్యం కావచ్చు. వస్తాను. ఆగు భీమరావు. ఏమైంది? కొంచెం ఆందోళనగా కనిపిస్తున్నావు. నాకెందుకో నువ్వేదో ఆలోచిస్తున్నావు అనిపిస్తోంది, కానీ ఆలోచించలేకపోతున్నావని. సరే, నీ మెదడు ఎలాగూ పని చెయ్యదు. అందుకే నేనే చెప్తున్నాను. నరోత్తమ్ జోషి ఇంట్లో మీ బస్తీ వాళ్ళందరూ పనిచేస్తూ ఉంటారు కదా. అక్కడ కేవలం పనిచేయడమే కాదు, నిజానికి వాళ్ళు నీ సిద్ధాంతాలన్నిటినీ మంట కలిపేస్తారు భీమరావు. ఇక ఈ రోజు నువ్వు ఈ ఇంట్లో వాళ్ళందరికీ ఏం తెలివితేటల గురించి చెప్తూ వచ్చావో, ఆ తెలివితేటలన్నీ చీపురుతో ఊడ్చిన చెత్తతో పాటు బయట పడిపోయే ఉంటాయి. ఇక ఈ తెలివితేటలన్నీ బయటికి పోయిన తర్వాత ఇక ఏం మిగులుతుందో తెలుసా భీమరావు? మిగిలేది నీ జాతి స్థోమత, అలాగే దాని నరకపు క్షణాలు. ఇక వీళ్ళందరూ అలాగే బతుకుతూ ఉంటారు, శతాబ్దాలుగా బతుకుతూ వస్తున్నట్టుగానే, జంతువులలాగా. ఏం ప్రయోజనం చెప్పు? నువ్విచ్చిన ఉపన్యాసాల వల్ల, చదువుకుని అన్నిటినీ మార్చేస్తానని చెప్పిన మాటల వల్ల
ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం, మనం ఒకటే అన్న నినాదాల వల్ల. ప్రచండదేవ్ గారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పదే పదే ఎందుకు వస్తుంటారు? రమా, ఇవన్నీ మాట్లాడనివ్వు. సున్నాకు అర్థం ఏమిటో నీకు తెలుసు కదా. నువ్వు ఈ రోజు వరకు ఏదైతే చెప్పావో, ఏదైతే చేశావో అదంతా సున్నా. నీ తెలివితేటలన్నిటికీ ఫలితం సున్నా. నీ ప్రయత్నాలన్నింటికీ పర్యవసానం సున్నా. జాగ్రత్తగా చేయి తేజ్, త్వరగా చేయి. ఇలా రా జనార్దన్, ఈ బుట్టలో నింపు. నరోత్తం జోషి ఇంట్లో మీ బస్తీ వాసులు అందరూ పనిచేస్తూ ఉంటారు కదా. అక్కడ కేవలం పని చేయడమే కాదు, నిజానికి నీ సిద్ధాంతాలను మంట కలిపేస్తారు వాళ్ళంతా. ఏం ప్రయోజనం వచ్చింది చెప్పు? నీ ఉపన్యాసాల వల్ల, చదువుకుని అన్నిటినీ మార్చేస్తాను అని చెప్పిన మాటల వల్ల. భీమ్, భీమ్, నాకు నీ గురించి తెలిసింది. కానీ నాకు ఇది కూడా తెలుసు, మన జాతి వాళ్ళు తప్పు చేస్తూ ఉండడం నువ్వు చూడలేవు అని. ఇక నరోత్తం జోషి ఏదైతే చేస్తున్నాడో అది తప్పు. లేదన్నయ్యా, నాకు ఎవరి జీవితంతోనూ ఎలాంటి సంబంధం లేదు. అందరికీ తమకంటూ ఒక జీవితం ఉంది. వాళ్ళు తమకు నచ్చిన పద్ధతిలో బతుకుతారు. ఇక ఒకవేళ నేను అక్కడికి వెళ్ళడం ఎవరికైనా నష్టాన్ని కలిగిస్తుంది అంటే నేను అక్కడికి ఎందుకు వెళ్ళాలి? కాకపోతే మీకొక మాట చెప్పాలనుకుంటున్నాను. వదిన విషయంలో మీరు ఏదైతే చేస్తున్నారో అది తప్పు. అవన్నీ చేయకండి. మళ్ళీ అదేనా? చూడు భీమ్, ఒకవేళ మన ఇద్దరి మధ్య నా భార్య గురించి తప్ప మాట్లాడడానికి ఇంకేమీ లేదంటే రేపటి నుంచి నేను నీ దగ్గరకు కూడా రాను. అది మీరే నిర్ణయించుకోండి. కానీ మీరెప్పుడు నా దగ్గరికి వచ్చినా కూడా నేను ఈ విషయం గురించి మాట్లాడుతూనే ఉంటాను. ఎందుకంటే ఆవిడ మా వదిన. మీరు తప్పు చేస్తున్నారు, చేయకండి. ఇందాకే చెప్పాను కదా, అందరికీ తమకంటూ ఒక జీవితం ఉంటుందని. మరి నాకెందుకు చెప్తున్నావు? ఏది తప్పు అలాగే ఏది ఒప్పు ఎందుకు చెప్తున్నావు? భీమ్, ఏదైనా ఒక మార్గం దొరికితే చాలు. ఇక్కడి నుంచి ఎటైనా దూరంగా వెళ్ళిపోతాను. బొంబాయి నుంచి, వీళ్ళందరి నుంచి. అప్పుడే నాకు మనశ్శాంతి దొరుకుతుంది.
రమా, కొంకణ్లో కూడా ఏదో ఒక పని దొరుకుతుంది. నేనేమనుకుంటున్నానంటే మళ్ళీ కొంకణ్కి వెళ్ళాలనుకుంటున్నా. అక్కడ ఆయన్ని చూసుకోగలుగుతాను, అలాగే కొంత డబ్బు కూడా సంపాదించగలను. అవును, మీరు ఆలోచిస్తుంది సరైందే. మీరు కొంకణ్కి వెళ్ళండి. ఆనంద్ బావ ఆరోగ్యం నయమైనప్పుడు మీరిద్దరు వచ్చేయండి. అవునవును, ఈ ఇల్లు ఎలాగో ఆశ్రమమే కదా. ఎవరి మనసుకు ఎప్పుడేమనిపిస్తే వాళ్ళు వెళ్ళొచ్చు, ఎవరి మనసుకు రావాలనిపిస్తే అప్పుడు రావచ్చు. చూడండి, నేనలా ఎప్పుడన్నాను? మీరేదేదో మాట్లాడకండి. అవునా? అయితే నీతో ఎలా మాట్లాడమంటావు? లేదు చెప్పు, కొంచెం మాకు కూడా వివరించు. నువ్వు చాలా పెద్దదాన్ని అయిపోయావు కదా. నిన్న రాత్రి లోకానికి చెప్పావు కదా తమ పిల్లలతో ఎలా. ఇవేం చెప్పింది వదినా? దీపక్ వాళ్ళమ్మకి గుర్తొచ్చింది. మన పిల్లలకి ఎప్పుడు కూడా మనం కోపంతో తినిపించకూడదమ్మా చెప్పింది విను. ఒక అత్త తన కోడలి మీద ఎక్కువ అపేక్షలే పెట్టుకోవడం మంచిది కాదు. అది కూడా చెప్పావు కదా. అయితే మాకొంచెం నువ్వే చెప్పు, నీతో ఎలా మాట్లాడితే మంచిది? చెప్పు. ఇందులో మాట్లాడడానికి ఏముంది అత్తయ్య? మనం మాట్లాడడానికి చెప్పడానికి ఏమైనా ఉందా అసలు? లక్ష్మి, మర్యాదగా మాట్లాడు. నువ్వు మీ అత్తతో మాట్లాడుతున్నావు. మా అత్త కదా, మా అత్త కదా, చెప్తాను ఇప్పుడే. అత్త అంట. అక్క అక్క అక్క, ఏం చేస్తున్నారు మీరు? వినండి. పని దొంగలారా, ఇంత నెమ్మదిగా పనిచేస్తున్నారేంటి? పులియా, కింద శుభ్రం చేయి. మూర్ఖురాలా, 4 రెట్లు డబ్బులు వస్తున్నాయి కదా, త్వరగా చేయండి. అరే వినయ్ రావు గారు, ఎలా ఉన్నారు? నమస్కారం నరోత్తం గారు. నమస్కారం. ఈ రోజు మీరు మా ఇంటికి రావటం మా అదృష్టం. అయ్యో, మీరు ఇక్కడే ఉన్నారా? రండి, లోపలికి రండి. అందరూ సరిగా పనిచేయండి. లోపలికి పదండి. వినయ్ గారు, మీరు వచ్చారు, నాకు ఆనందంగా ఉంది. రండి, కూర్చోండి. రే, వినయ్ గారు వచ్చారు, ఛాయ్ తీసుకుని రా. ఇంకేంటి చెప్పండి, అంతా క్షేమమేనా? అంతా క్షేమమే నరోత్తం గారు. వ్యాపారం ఎలా సాగుతోంది? అద్భుతంగా సాగుతుంది. కానీ ఎప్పటిలాగే ఈసారి కూడా నాకు సహాయం కావాలి. చెప్పండి. అయినా మీకు సహాయం చేస్తే నాకెలాగూ లాభమే కలుగుతుంది. చెప్పండి, నేను మీకేం సహాయం చేయాలి? నాకు కొందరు కూలీలు కావాలి. దొరుకుతారు. ఎలాగో ముందు కూడా కూలీలను నేనే ఏర్పాటు చేశాను కదా. నరోత్తం గారు, ఈసారి విషయం కొంచెం వేరు. అంటే ఏంటంటే, నాకు భారీ సంఖ్యలో వేరే రకమైన కూలీలు కావాలి. వాళ్ళందరినీ ఓడలో విదేశాలకు పంపాలి 5 ఏళ్ల పాటు. అది కూడా ప్రభుత్వ అగ్రిమెంట్తో సహా. నేను కొందరు కూలీలను ఏర్పాటు చేసుకున్నాను, అయినప్పటికీ తక్కువయ్యారు. కానీ ఒకవేళ ఒక ఓడ ఖాళీగా వెళ్ళిందంటే నాకు చాలా నష్టం కలుగుతుంది. లేదు వినయ్ గారు, నష్టం కలగడానికి వీల్లేదు. కూలీలు కావాలి, అది కూడా 5 ఏళ్ల పాటు. అవును. ఏ కూలీలను అగ్రిమెంట్తో సహా విదేశాలకు పంపడం జరుగుతుందో వాళ్ళక్కడ బతకని చావని మనకు అనవసరం. చావని, బ్రతకని, తేలని లేదా మునిగిపోని. దొరికారు, మీకు కూలీలు దొరికారు. అటు చూడండి. వీళ్ళు చావని, బ్రతకని, తేలని లేదా మునిగిపోని, పెద్ద తేడా ఏముండదు వినయ్ గారు. లక్ష్మి, ఏం చేస్తున్నావు? అవి నా డబ్బులు, వదిలే. ఎంత పొగరు నీకు! ఏంటిది? డబ్బులు చెల్లా చెదురయ్యాయి.
వీటితో అన్నిటికంటే ఎక్కువ అవసరం ఇప్పుడు నా భర్తకే ఉంది. డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఒకవేళ సరైన సమయానికి వైద్యం చేయకుంటే ఆయనకి ఏమైనా జరగొచ్చన్నాడు. రోజు పొద్దున్నుంచి సాయంత్రం దాకా నేను, రమ, భీమ్రావ్ ఇంకా మామయ్య ఇవి పోగేయడం కోసం వెతుక్కుంటున్నాం. కానీ జాతి పేరుతో అవమానాలు ఎక్కువ, పని తక్కువగా దొరుకుతుంది. కృతజ్ఞతలేందానా? సహాయం చేస్తానని నేను నీ ఎదురుగా చెయ్యి చాచానే. నీకు డబ్బులు కూడా ఇచ్చాను. ఇవ్వో డబ్బులు. ఇక ఇప్పుడే ఈ క్షణమే కొంకణికి తిరిగి వెళ్ళిపో. ముందుగా ఆనంద్కి వైద్యం చేయించు. నువ్వు ఏం చేశావో నీకు గుర్తులేదా? మీకు తెలుసు కదా, ఒకవేళ ఈ డబ్బులతో వైద్యం చేయించానని ఆయనకు తెలిసిపోయిందంటే ఆయన చనిపోవడమే నయం అనుకుంటాడు. ఈ డబ్బుల్ని మీరు మీ దగ్గరే ఉంచుకోండి. గుర్తులేదా? ఇవి ఇలా నా చేతిలో పెట్టేసి నువ్వు వెళ్ళిపోయావు. ఒకవేళ నా డబ్బులతో సహాయం నీకు అక్కర్లేకపోతే నా డబ్బుల మీద చేందుకు వేసావే? మరేం చేయాలి? మీ ఈ డబ్బులు తీసుకోవాలా? ఇక ఈ డబ్బుల సహాయంతో మీరు నన్ను భీమ్రావ్ అలాగే రమకు వ్యతిరేకంగా మార్చాలని ప్రయత్నించారు కదా. నేను అంతగా దిగజారిపోలేదు అత్తయ్య. ఇక్కడున్న వాళ్ళంతా దిగజారిపోయి ఉంటారు. వెళ్ళండి, వెళ్ళి ఆ బయటున్న వాళ్ళను కొనేయండి. వాళ్ళ నిజాయితీ ఎంతగా అమ్ముడుపోతుందంటే వాళ్ళ డబ్బుల కోసం భీమ్రావుకి వ్యతిరేకంగా తేలిగ్గా మారిపోతారు. వెళ్ళండి, మీరు వెళ్ళి వాళ్ళకి ప్రతినిధిగా మారండి, నాకు కాదు. బయట వాళ్ళు ఉన్నారు కదా, తెలివైన వాళ్ళు నీలాగా మూర్ఖులేవి కాదు. వాళ్ళకి వాళ్ళ కుటుంబం గురించి పట్టింపు ఉంది, వాళ్ళ సంతోషం గురించి పట్టింపు ఉంది. అందుకే వాళ్ళు నా డబ్బులు తీసుకున్నారు. నీకైతే నీ భర్త గురించి అసలు పట్టింపులే లేవే. ఈ రమా భీమ్ వెంట తిరుగుతూ ఉంటావు ఎప్పుడు చూసినా. ఆ తర్వాత నీకు అసలు ఏది గుర్తుండదు. తెలుసా నీకు ఈ సమయంలో నీ భర్త ఏ పరిస్థితుల్లో ఉన్నాడో అక్కడ? తెలుసు. ఆయన నా భర్త. ఈ సమయంలో ఆయన ఏ పరిస్థితుల్లో ఉంటాడో నాకు తెలుసు. తప్పంతా నాదే. ఇన్నేళ్ల నుంచి నేను మిమ్మల్ని గుర్తించలేకపోయాను. మీరు ఎలాంటి అమ్మో, ఎలాంటి భార్యో, ఎలాంటి అత్తయ్యో, అంతేకాదు ఎలాంటి మనిషో. ఇక ఈవిడ తమరి వదిన. ఈవిడ దృష్టిలో ఇప్పటికీ నేనే పొగరబోతున్నాయా? లక్ష్మి, జీజాబాయ్, చాలు చాలు. లక్ష్మి, శాంతించు. నిస్సహాయురాల్ని కదా పిన్ని, అందుకే ఏదేదో మాట్లాడుతున్నాను. పొగరుబోతుగానే అనిపిస్తున్నాను. నేనెప్పుడు చెప్పలేదు. కానీ ఇల్లు అనిపించడం లేదు. ప్రచండదేవ్ గారు, ఈయన వినయ్ గారు. కూర్చోండి. అన్నట్టు బాలా కూడా అక్కడ అంటున్నాడు, వాడికి ఏదైనా మార్గం గనక దొరికితే వాడు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక పని చెయ్యి, బాలాను కూడా వీళ్లతో పాటు కలిపేయి. భీమ్రావు జాతి అలాగే వాడి కుటుంబంలో ఎంతమంది ఉన్నారో వెళ్ళాలి అనుకున్న వాళ్ళని అందర్నీ అక్కడికి పంపించు. ఎలాగో భీమ్రావు ఇప్పుడు వాళ్ల విషయాల్లో అస్సలు తలదూర్చలేడు. వీళ్లంతా అక్కడికి వెళ్ళని, చావని, బతకని, ఏమైనా అయిపోని. ఇక దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటో తెలుసా?
వీళ్ళంతా లేకపోవడం వల్ల భీమ్రావుకున్న బలం తగ్గిపోతుంది. మీరన్నది నిజమే ప్రచండదేవ్ గారు. అసలు భీమ్ను నాయకుడు అనుకునే వాళ్లే లేకుంటే ఇక భీమ్రావ్ ఎవరికి నాయకుడు? కానీ ఈ పని మొత్తాన్ని మనం ప్రణాళికబద్ధంగా చేయాల్సి ఉంటుంది. వాళ్ళతో నేను మాట్లాడతాను.